వెల్కమ్ టు ఆర్ఆర్ ప్రాపర్టీస్. అందరికీ నమస్కారం అండి. ఇప్పుడు మనం వచ్చేసి శ్రీనగర్ కాలనీలో ఉన్నాము. శ్రీనగర్ కాలనీలో ఉన్నాం. ఓకే, ఇక్కడ మనకు ఒక ఫ్లాట్ అనేది రీసేల్ ఫ్లాట్ అనేది సేల్కి వచ్చింది. ఫ్లాట్ అయితే చాలా బాగుంది, చూడవచ్చు మీకు. ఇది స్టేర్ కేసు, మనకి ఇటు సైడ్ అనేది లిఫ్ట్ ఇవ్వడం జరిగింది. ఓకే, ఇది స్టేర్ కేసు, ఇది మనకి ఇక్కడ లిఫ్ట్ పైన అనేది ఇక్కడ మనకి ఫ్లోర్కి 2 ఫ్లాట్లు అనేది లొకేట్ అయి ఉన్నాయి. ఓకే, ఫుల్ డీటెయిల్స్ మీకు వీడియోలో ప్రొవైడ్ చేస్తాను. వీడియో స్కిప్ చేయకుండా చూడండి. ఇది చాలా ప్రైమ్ లొకేషన్లో ఉంటుంది ప్రాపర్టీ అనేది. మీకు అది పిన్ టు పిన్ అన్ని చూపిస్తాను నేను. చూడవచ్చు, ఇప్పుడు మనం ఫ్లాట్లోకి ఎంటర్ అవుతున్నాం. ఇది వచ్చేసి మనకి హాలు, సిట్టింగ్ ఏరియా. ఇది సిట్టింగ్ ఏరియా అండి, చూడండి. మీకు ఇటు సైడ్ వచ్చేసి డైనింగ్ వచ్చింది. దీనికి బాల్కనీ, ఒక టెర్రస్ అయితే ఎలా వస్తుందో ఈ ఫ్లాట్కి, అది చాలా అడ్వాంటేజ్. అదొక్కటే అనమాట దీనికి ప్లస్ పాయింట్. ఏది అని అంటే దీనికి టెర్రస్ వచ్చింది, చాలా బాగుంది. కనీసం అదొక 40 సైజులో ఉంటుంది, 30-40 సైజులో ఉంటుంది. అది మీకు క్లియర్గా చూపిస్తాను, వీడియోలో కంటిన్యూ అవుతుందండి. ప్లస్ మళ్ళీ ఇక్కడ మనకి ఈ హాల్లో నుంచి బాల్కనీ చూడండి, ఎంత పెద్ద బాల్కనీ ఇచ్చారో. ఇది యాక్చువల్గా పైనదండి, పెంట్ హౌస్ లాగా అనమాట. టెర్రాస్ అంటే లాస్ట్ ఫ్లోరు, కానీ పర్మిషనేనండి, లీగలే. ఇది ఇల్లీగల్ కాదు, పర్మిషనే, లోన్ కూడా వస్తుంది. చూడవచ్చు మనకి ఇక్కడ రైట్ సైడ్, లెఫ్ట్ సైడ్ని ఇక్కడ మనకి ఎంత బాల్కనీ స్పేస్ ఇచ్చారో చూడండి. ఓకే, మనకి ఎంత బాల్కనీ స్పేస్ ఇచ్చారు. మనకి బ్యాక్ సైడు ఇంకా బాగుంటుంది. మీరు వీడియోలో కంటిన్యూ అవుతుండండి, నేను అది క్లియర్గా చూపిస్తాను మీకు. అది ఎందుకు చూడండి, మనకి ఇక్కడ డ్రాయింగ్ ప్లేస్ లాగా ఉంది, డ్రాయింగ్. ఇది వచ్చేసి మనకి డైనింగ్ స్పేస్ అండి, చూడవచ్చు. ఇక్కడ మీకు హ్యాండ్ వాష్ అనేది ఇచ్చారు, ఇక్కడ మిర్రరు. ఓకే, ఇది వచ్చేసి మనకి కిచెన్ అండి. ఇది కిచెను, చూడవచ్చు. ఓకే, ఇది వచ్చేసి మనకి విండో. లొకేషన్ అయితే 200% బెస్ట్ లొకేషన్ అని చెప్తాను. మీరు చూసినా కానీ చెప్తారు అదే మాట. ఫ్లాట్ కూడా చాలా బాగుంది, దానికి తగ్గట్టు. మెయిన్ ఫస్ట్ లొకేషన్కి నేను ప్రిఫరెన్స్ అనేది చెప్తా, ఫ్లాట్ వైజ్గా నెక్స్ట్ అని చెప్తా. ఈ ఫ్లాట్కి దీనికి 100% దీనికి అడ్వాంటేజ్ ఏంది అని అంటే, మీకు పైన టెర్రాస్ లాగా ఓపెన్ స్పేస్ వచ్చింది, అదే చాలా అడ్వాంటేజ్. చూపిస్తాను, వీడియోలో కంటిన్యూ అవుతుందండి. ఇది బెడ్రూమ్ అనమాట, చూడండి. ఇది బెడ్రూము. ఓకే, మీకు ఇటు సైడ్ కబోర్డ్స్ ఇచ్చారు, ఇది కబోర్డ్స్ ఇచ్చారు. ఇది మీకు డ్రెస్సింగ్ మిర్రరు. ఫ్లోరింగ్ మొత్తం మీకు మార్బుల్తో ఉందండి. మనకి ఓల్డ్ ప్రాపర్టీ కాబట్టి మార్బుల్తో ఉంది, అయినా చాలా బాగుంది, అంటే నీట్గా ఉంది ప్రాపర్టీ అయితే. ఇది ఈ బెడ్రూమ్ సంబంధించిన అటాచ్ బాత్రూమ్, చూడండి. ఓకే, మనకి ఈ డోర్లో నుంచి వస్తే చూడండి, ఇది మనకి హైలైట్. చూడండి ఎంత అంటే ఓపెన్ టెర్రాస్ ఎంత ఉందో. ఇది ఓన్లీ ఈ ఫ్లాట్కి సంబంధించింది అనండి, మిగతా వాళ్ళు దీంట్లోకి యాక్సెస్ లేదు. ఎందుకంటే మనకి ఈ బెడ్రూమ్లో నుంచి యాక్సెస్ ఉంటుంది కాబట్టి ఈ పైకి ఎవరికి సంబంధం లేదు. దీనిపైన ఇంకొకటి ఉందన్నమాట, అది అందరికి సంబంధించింది. చూడండి ఎంత ఓపెన్ స్పేస్ అనేది. మీకు సరౌండింగ్ చుట్టుపక్కల చూసుకుంటే ఎంత అంటే ఇక్కడ కూర్చొని మనం సిటీని ఆస్వాదించవచ్చు. మంచి ఎయిర్ అనేది కూడా మంచిగా గాలి అనేది ఈవినింగ్ టైంలో కానీ మార్నింగ్ టైంలో, అంటే 9-10 లోపు, అంటే ఎండ వచ్చేలోపు, లేదా మనకి ఎర్లీ మార్నింగు సూర్యకిరణాలకి చాలామంది ఇష్టపడతారు. దానికి కూడా మంచి ప్లేస్ అండి ఇదైతే చెప్పగలను. ఇక్కడ ఉంటే సిటీ మొత్తం కనపడుతుంది. ఇదంతా మీరు కొంచెం దీన్ని సిట్టింగ్ ఏరియా లాగా కానీ మంచిగా చేసుకుంటే చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. ఎందుకంటే ఆల్రెడీ అలాంటి మనం కొన్ని బాల్కనీలో చేసినవి కూడా వీడియోలు తీసాము.
దాన్ని బేస్ చేసుకొని చెప్తున్నా. ఇక్కడ మనం అవసరమైతే పార్టివేషన్ చేయించుకొని మనం ఎలా కావాలన్నా అలా ఇంకేదన్నా ప్రైవేట్గా కానీ అంటే మనకి ప్రైవసీగా చేసుకోవాలన్నా దీన్ని చేసుకోవచ్చు, ఇలా ఓపెన్గా వదిలేయాలన్నా కానీ వదిలేయచ్చు. చాలా మంచి లొకేషను ఈ ప్రాపర్టీకి. నాకు తెలిసి ఇదే దీనికి మెయిన్ అడ్వాంటేజ్. ఎందుకంటే ఇప్పుడు చాలామంది ఇలా టెర్రస్ ఉన్నదాన్ని చాలామంది మమ్మల్ని ఎక్కువ అడుగుతున్నారు. ఓకే, ఇప్పుడు మనం సెకండ్ బెడ్రూమ్ చూద్దాం. చూడవచ్చు, ఇది వచ్చేసి మనకి సెకండ్ బెడ్రూమ్. 2 బెడ్రూమ్లకి అటాచ్ బాత్రూమ్లే ఇచ్చారు. ఇది సెకండ్ బెడ్రూమ్ చూడండి. మీకు ఇటు సైడ్ విండో ఇచ్చారు. ఇది ఈ బెడ్రూమ్ సంబంధించిన అటాచ్ బాత్రూమ్ చూడండి. మిర్రర్, సిట్టింగ్, ఓకే. ఇది అటాచ్, ఈ బెడ్రూమ్ సంబంధించిన అటాచ్ బాత్రూమ్. ఈ కబోర్డ్స్ చూడొచ్చు, కబోర్డ్స్ చూడండి. ఓకే, ఇది మనకి 1685 ఎస్ఎఫ్టీ ఉన్నప్పుడు కూడా 2 BHKనే. చాలామంది కొంతమంది ఇంతకుముందు 2 BHKలు పెద్ద సైజు అడిగారు. 2 BHKలు ఇంత పెద్ద సైజు మ్యాక్సిమం ఉండవు. ఎందుకంటే 1685ని 3 BHK కూడా 3 BHK చేసుకుంటేనే ఎక్కువ ఇష్టం. కొంతమంది బాగుంటుంది అని అంటారు, ఎక్కువ అలాగే ప్రిఫరెన్స్ చేస్తారు. కొంతమంది వరకే పెద్దగా కావాలనుకున్నారు. అలా ఉన్న వాళ్ళకి మాత్రం ఇది 2 BHK, ఓన్లీ 2 BHK 1685 స్క్వేర్ ఫీట్ అనేది ఉంటుంది. ఇంకొకటి వచ్చేసి మనకి ఇది సౌత్ ఫేసింగ్. గమనించండి, సౌత్ ఫేసింగ్ ఇంట్రెస్ట్ ఉన్నోళ్ళే దీని గురించి కాల్ చేయండి, విజిట్ చేయండి. మీ రిక్వైర్మెంట్ ఏదున్నప్పటికీ మీరు ఏ రిక్వైర్మెంట్ ఉన్నా మాకు కాల్ చేయొచ్చు, దాని వరకు ఇబ్బంది లేదు. మీ రిక్వైర్మెంట్ చెప్తే మీకు సూటబుల్ ప్రాపర్టీస్ అనేది 100% మనం చూపిస్తాం. ఇదైతే మనకి 1685 ఎస్ఎఫ్టీ 2 BHK సౌత్ ఫేసింగ్. ఓకే, సౌత్ ఫేసింగ్ ఇబ్బంది లేదు అనుకున్న వాళ్ళకి, అలా టెర్రాసు వ్యూ కావాలి అని అనుకున్న వాళ్ళు చాలా బాగుంటుంది. ఇది డీటెయిల్స్ అండి. వీడియోలో కంటిన్యూ అందుకు థ్యాంక్ యూ ఫ్రెండ్స్.